మన తెలంగాణ హైకోర్టులో కూడా బీసీ రిజర్వేషన్ పైన ఒక స్టే ఆర్డర్ రావడం జరిగింది. మేము కాంగ్రెస్ పార్టీని ఈ సందర్భంగా ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో మా ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 34% రిజర్వేషన్ కావాలని చెప్పి కేసీఆర్ గారు చాలా ప్రయత్నం చేశారు. దానికి చట్టం కానీ కోర్టు కానీ ఒప్పుకోలేదు. తీరా గవర్నమెంటు ఆ రోజు ఏమని హామీ ఇచ్చింది కోర్టు కంటే, మేము 50% దాటమని చెప్తే అప్పుడు 15% ఎస్సీలకు, 10% ఎస్టీలకు, 23% బీసీలకు ఇస్తే సరిపోయింది. అది అప్పుడు ఎలక్షన్ విషయంలో కూడా మనకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అన్నీ తెలిసి కూడా ఈరోజు బీసీ ఎవరైతే నాయకత్వం ఉందో, ఏదైతే బీసీ ప్రజలు ఉన్నారో, బీసీ మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారో, బీసీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఒక తెలివిలేని వాళ్ళు. వీళ్ళకి అసలు మేము ఏం మాట్లాడినా ఏది చేసినా మాకు అవి శిలాభిషేకాలు చేస్తారు, పాలాభిషేకాలు చేస్తారని చెప్పి రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ బీసీ సమాజాన్ని మరోసారి ఒక మోసం చేసే ప్రయత్నం చేసిండు. ఆ రోజు నుంచి మంచి మంచి మేధావులు అంటే జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్,